ఈ ఫెన్షింగు, ఈ ప్రాపర్టీ ఈరోజు మీ దగ్గరే ఉందా? చెప్పాలి అధికారులారా. ఈ ప్రాపర్టీ ఆ రోజు కలెక్టర్ శ్రీధర్ గారు ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ అని చెప్పి ఒక బోర్డును కూడా అందులో పెట్టి వెళ్ళారు. ఈ ప్రాపర్టీ ఇప్పటికీ కూడా ఇరిగేషన్ శాఖ చేతిలోనే ఉందా? ప్రజలకు తెలియచేయండి. పాపం ఈ మధ్యన టీడీపీలోకి పోయిన వాళ్ళు ఫెన్షింగ్ వేసుకోండి అంటున్నారు కదా. మేము కూడా వస్తాం, మీకు ఏదన్నా తోడుగా నిలబడతాం, ఫెన్షింగ్ వేద్దాం. ఈ భూముల పత్రాలన్నీ మీ దగ్గరే ఉన్నాయి కదూ, ఉండే ఉంటాయి. అధికారులు కదా మీరు, ఎందుకంటే పై అధికారులకి సమాధానం చెప్పాలి కదా. ఉండే ఉంటాయి అనుకుంటున్నాను. పోతే ఫారెస్ట్ అధికారులారా, ఈ భూముల పత్రాలన్నీ మీ దగ్గరే ఉన్నాయి కదా. కావాలంటే మీకు మా విజయసాయిరెడ్డి గారు అండగా నిలబడతారు. ఈ నీచులు ఏదైతే విజయసాయిరెడ్డి గారు దోచుకోవడానికి వచ్చారు అని మాట్లాడుతున్నారో, ఈ పత్రాల విషయంలో మీకు అధికారులారా, వైఎస్ఆర్సీపీ పార్టీ విజయసాయిరెడ్డి గారు మీకు అండగా ఉంటారు. ఈ పత్రాలు మీ దగ్గరే ఉన్నాయి కదా, ఫినిషింగ్ వేస్తున్నారు కదా. సర్వే నంబర్లు కూడా చెప్పమంటారా? సర్వే నంబర్లు కూడా మమ్మల్ని చెప్పమంటారా? మీరే ప్రజలకి వివరణ ఇస్తారని భావిస్తున్నాం. రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులారా, మీ భూమి కూడా, మీ పత్రాలు కూడా మీ దగ్గరే ఉన్నాయి కదా, ఫినిషింగ్ ఇచ్చినారు కదా. పత్రాలు జాగ్రత్త చేసుకోండి. ఇది ప్రజా సొమ్ము, ప్రజలకు సమాధానం చెప్పాలి. రేపొద్దున మీరు ఫినిషింగ్ వేయండి, పత్రాలను జాగ్రత్తగా చేసుకోండి. వీళ్ళు చెప్తున్నటువంటి పెద్ద ట్రస్ట్ నాయకుడు, ఎంపీ అభ్యర్థి, మహోన్నత వ్యక్తి దానవీర సూరకర్ణ, కర్ణకు సంబంధించిన కూడా కన్వెన్షన్ హాలు కాలువ మీద ఉంది అని అక్కడి రైతులు మాట్లాడుకుంటూ ఉన్నారు, కనుపర్తిపాడు రైతులు మాట్లాడుకుంటూ ఉన్నారు. అది కూడా పరిశీలించండి అధికారులారా. ఒక ట్రస్ట్ పెట్టినటువంటి ఆయన, ఆ ట్రస్ట్కి సంబంధించిన భవనాలు కూడా, ఆయనకి సంబంధించిన విల్లాస్ కూడా ఏ సర్వే నెంబర్లో ఉన్నాయో ప్రభుత్వానిదైతే ఫినిషింగ్ ఇవ్వండి అధికారులారా. ఆ ట్రస్ట్ నిర్మాణం కూడా కాలువ అంచునంది, కాలువ భూమి పైన ఉంది. కాలువ కైంకర్యం అని 2012లో చెప్పినటువంటి వ్యక్తులు ఈనాడు ఆ ట్రస్ట్ నిర్మాణంలో కొంత భాగం ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన భూమిలో ఉంది అని అక్కడ రైతులు మాట్లాడుతూ ఉన్నారు. జాయింట్ ప్రాపర్టీలో అల్లాడిపోతున్నటువంటి రైతులని ఆదుకోవాల్సిన అవసరం కూడా న్యాయమూర్తులకి ఉంది. ఈ మధ్య ఈ ప్రబుద్ధులు చేసినటువంటి ఘనకార్యాలు, ఇచ్చినటువంటి తప్పుడు సమాచారాలతో అధికారులని మ్యానిపులేట్ చేసి, భయభ్రాంతులకి గురి చేసి, వాళ్ళ సొంత భూములపైన వాళ్ళని కోర్టు చుట్టూకు తిప్పి, వాళ్ళ అసలే ఆరోగ్యాలు చెడగొట్టుకొని ఉద్యమకారులు బిడ్డలు వాళ్ళు. తరిమెల్ల నాగిరెడ్డి గారు క్షేత్రంలో ప్రజల కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి, వాళ్ళ కుటుంబాలనే త్యాగాలు చేసినటువంటి వారసులు వాళ్ళు. వాళ్ళ భూముల్ని కూడా నిగ్గు తేల్చండి. ప్రజా కోర్టులో ప్రజలకు సంబంధించినటువంటి భూములపైన అధికారులందరూ కూడా స్పందించి ఫినిషింగ్ వేస్తారని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. రిజర్వ్ ఫారెస్ట్ 26 ఎకర్స్, చెరువు కోరంబోకు 128, ప్రభుత్వ భూమి 55, జాయింట్ ప్రాపర్టీతో కలిపి 355 ఎకరాలు కనుపర్తిపాడులో చాలా మోసాలకి, దారుణాలకి గురైందన్నటువంటి విషయాన్ని అధికారులు పత్రాలు జాగ్రత్త చేసుకోవాలి. ఈ దుర్మార్గులు అందుకే పత్రాలు జాగ్రత్త అంటే, విజయసాయిరెడ్డి గారు వచ్చేశారు, మా తాట పెరికేస్తారు అని ముందుగానే వాళ్ళు నిద్రలు పట్టక పత్రాలు జాగ్రత్త చేసుకోండి అని మాట్లాడుతూ ఉన్నారు ఈ ఆలీబాబా అరడజన్ దొంగలు. కాబట్టి దయచేసి ఈ వికారపు వెంకటరమణారెడ్డి మాట్లాడినటువంటి మాటలు, వెంకి పెళ్ళి సుప్పు చావుకొచ్చిందని, ఎందుకు వెంకి నిన్న కలబెట్టి నువ్వు, ఎందుకు వెంకి నీ వల్ల మళ్ళా అంతా ఆగవాగం చేసావు కదా వెంకి, కాకి మొహమోడా. సార్ మొహాన్ని అర్థంలో చూసి ఏం పుట్టకు ఎట్ట పుట్టావా నువ్వు?
ఇంత ఇకారంగానా? నెల్లూరు జిల్లాకు ఒక మంచి పేరు ఉంది వెంకి. నువ్వు నీ ఎకిల్ శాస్త్రాలు విజయసాయిరెడ్డి గారిని అని అంతటోడివి నువ్వా? విజయసాయిరెడ్డి గారిని మళ్ళీ కూడా చెప్తున్నా, ఆపటెద్దుల రంగంలో ఉన్నాయి, లేగ దూడల మధ్యలో దూరద్దు, జాగ్రత్తగా ఉండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎవరి పని వాళ్ళు చేసుకోండి. పాపం మొన్న ఆయన అన్నాడు శృతిహాసనం, ఎవరి పనులు వాళ్ళని చేసుకుందాం, ఎవరి ఓటు వాళ్ళం అడుక్కుందామని. ఆ పనిలో ఉండండి, కలబెట్టుకోబాకండి. ఎవరి పార్టీలు వాళ్ళే పెద్దప్పుడులాగా వెళ్ళిపోయారు కదా పార్టీలు. మరి ఆయన దారలేర సూర్యకర్ణ, ఎవరు మాట్లాడినా తెలుగుదేశం పార్టీలో సూర్యుడు, వీరుడు, దానుడు. ఆయన కూడా ఒక మాట చెప్తున్నా ఫైనల్గా, అయ్యా నువ్వు ఎక్కడెక్కడ దానాలు చేసావు నాకైతే తెలియదు. నేను ఈ జిల్లా వాసినే, నేను ఈ జిల్లాలో బీసీ నాయకురాలుగా కూడా చాలా సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాను. నాకు నువ్వు చేసిన దానాలు పెద్దగా తెలీదు. నేను ఒక చిన్న రిక్వెస్ట్ కూడా చేస్తున్నా. నువ్వు కనపర్తిపాడుకు సంబంధించిన ఈ ప్రభుత్వానికి సంబంధించిన భూముల్లో అధికారులు వచ్చినప్పుడు అక్కడ కాస్త నిలబడి పెద్ద మనిషితనంగా, ఎందుకంటే ప్రజల్లోకి రేపు ఎలక్షన్కి పోవాలి కదా, నువ్వు ప్రజలు నోట అడగాలి కదా, ధర్మంగా ప్రభుత్వ భూములన్నిటిని కూడా నువ్వే నిలబడి ఈ ప్రాపర్టీలన్నీ ప్రభుత్వానికి సంబంధించినవి అని నువ్వు చెప్పాలా. చెప్పి అక్కడ రైతులు పడుతున్నటువంటి బాధలను కూడా నువ్వు వాళ్ళ కన్నీళ్లు తుడిచి పెద్ద మనిషితనంగా వాళ్ళందరి భూములు కూడా వాళ్ళకి ఇప్పించాలా. నీ ప్రాపర్టీలు కూడా ఏమైనా ప్రభుత్వ భూముల్లో ఏమన్నా ఉంటే వాటిని కూడా ప్రభుత్వానికి అప్పచెప్పాలా. ఇక కూడా వీటన్నిటి మీద కూడా నెల్లూరు రూరల్ ప్రజలకు వివరణ ఇచ్చి, నీకు ఈ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో వివరణ ఇచ్చి, కనపర్తిపాడులో జరిగినటువంటి భూదందా గురించి వివరణ ఇచ్చి ప్రజాక్షేత్రంలోకి ఎన్నికలకు పోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి వెంకటరమణారెడ్డి గారు నోరుంది కదా అని చెప్పేసి ఏదంటే అది మాట్లాడితే ఇక్కడ ఎవరు చూస్తూ ఉండరని చెప్పి కూడా నీకు తెలియపరుస్తూ ఉన్నా. విజయసాయిరెడ్డి గారిని మీరు కదిలిస్తే, మేము సేకరిస్తేనే ఎంత పెద్ద చిట్టా దొరికింది. మేము నాయకులుగా మీ గురించి నిన్న ఈరోజు ఆలోచిస్తేనే ఇంత పెద్ద చిట్టా సంపాదించాం. విజయసాయిరెడ్డి సింహాన్ని దూరం నుంచి చూడాలనుకోండి, జూలు పట్టి ఆడుకోవాలని చూస్తే మీకు బాగా తెలుసు. ఇక్కడి నుంచే పోయినోళ్ళు కదా మీరు, మర్యాదగా ఎవరి పనులు చేసుకోండి, సరేనా? జాగ్రత్తలు ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు ఉండండి. అధికారులందరికీ కూడా నేను పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి నేను విన్నవించుకుంటూ ఉన్నాను. కాబట్టి విజయసాయిరెడ్డి గారు ఈ నెల్లూరు నగరంలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయాన్ని సాధించబోతూ ఉన్నారు. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని స్థానాలు కూడా వైసీపీ పార్టీ కైవసం చేసుకుంటూ ఉంది. మరొకసారి 2024లో జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారు. వై నాట్ 175 అన్న దిశగా మా పార్టీ ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాను. అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. ఆయన అన్నారండి, ఇది ట్రైలర్ మాత్రమే అని, మూలాపేటకి సంబంధించిన ఆయన ఒక ఆయన అన్నాడు, ఇది ట్రైలర్ మాత్రమే అని. పిక్చరే లేదు, ట్రైలర్ ఏందబ్బయ్యా? ట్రైలర్ ఏంది? సీరియలే తీసుకొచ్చాం, సీరియల్. రోజుకొక ఎపిసోడు, ఈరోజు చెప్పింది కొద్దిగానే, రోజుకొక ఎపిసోడు. ఇంకా సర్వే నెంబర్లు చెప్పలా, నేను సర్వే నెంబర్లు చెప్తా, ఎవరెవరు ఏడ ఎంత అనేది సర్వే నెంబర్లు కూడా చెప్తాలే అబ్బయ్యా. ఎవరి పని వాడు చూసుకోండి. పిక్చరే లేదు, ట్రైలర్ అంట, ట్రైలరు. చాలే ఇంకా ఆపండి, ఆపేసేయండి ఇంకా. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.